కృష్ణమూర్తి. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎవరు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి. దానికి మా ఊరి లీడర్లందరూ నాకు సహకరించి నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి సహాయంతో నేను ఊరిని అభివృద్ధి చేయడానికి చాలా ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ముందు చాలా చేస్తా. నాకు బంపర్ మేయర్తో వాళ్ళు గెలిపిస్తారు. నాకు స్పందన కూడా చాలా బాగున్నది. మేడం గారి దయ వల్ల ఝాన్సీ రెడ్డి వారు, ఎమ్మెల్యే గారి యశస్వి రెడ్డి గారితో వాళ్ళ ఆశీస్సులతో నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ చిద్రాల కృష్ణమూర్తి అనే అభ్యర్థిని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ యశస్వి రెడ్డి గారు అయితే ఝాన్సీ మేడం గారికి అవుతుంది. ఇక్కడ అభివృద్ధి చేసే ఆలోచనతోటి అభివృద్ధి ఏ పథకాలు పోవాలి, ఏ రకంగా ఉండాలని ఎవరైతే చేస్తారో, ఏదైతే సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయితే నిలబడి చేయగలుగుతాడో కృష్ణమూర్తి శెట్టి గారిని నిలబెట్టడం జరిగింది. అట్టనే అందరిని కలుపుకొని పోయి కత్తెర గుర్తుకు ఓటేసి అభివృద్ధి లక్ష్యాలన్నీ చెప్పుకున్నాం. గాయమైంది. ఇక్కడ 4 వార్డు నెంబర్లతో ఇనమాస్ చేసుకోవడం జరిగింది. కత్తెర గుర్తు ఓటు వేయమని అందరినీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా అందరినీ కోరుతున్నాను. నా పేరు చంద్రయ్య, ఎక్స్ సర్పంచ్ మా మేడము. చికటాయపాలెంకి నేను కాంగ్రెస్ పార్టీ 10వ తరగతిలో ఉన్నప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్టీ ప్రెసిడెంట్గా చేసిన. తర్వాత కాలక్రమేణా సరే పదవులన్నీ అనుభవించిన. ఆఖరికి అందులో భాగంగా నిలబడమని అడిగినప్పుడు మా కార్యకర్తలందరినీ, మా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ తీసుకొని పోయి ఊరికొక 2-3 డొనకలు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్లో అవి ఫిట్ అవుతాయి. ఎన్ఆర్ఈజీఎస్లో గతంలో శాంక్షన్ వచ్చి క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు అవి శాంక్షన్ ఇంట్లోకి తగ్గకుండా నువ్వు మెజారిటీ తీసుకొస్తే నీ క్యాజువల్గా ఇచ్చేదానికంటే ఎక్కువ నేను ఇండ్లు తదనుగుణంగా నీ వాటాకు, మీ ఊరు వాటాకు రావాల్సిన 20 ఇండ్లు ఉంటే దానికి అదనంగా నేను ఎన్నో కొన్ని చేస్తా. అక్కడ అవసరాలు ఏందో నేను గుర్తిస్తా. నీ మాట బోడగొట్టకుండా నీకు ఏది కానీ నీ వాటా నీకు అధికంగా ఉంటుంది. నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద, కృష్ణమూర్తి స్టేట్ మీద. కానీ కాంగ్రెస్ గెలిపిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉపాధ్యక్షుడు నేను. మేడం గారికి, కృష్ణమూర్తి గారిని పెద్ద గిఫ్ట్ ఇచ్చి మా ఊరికి వేరే ఊర్ల కన్నా మా ఊరికి ఎక్కువ పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. 100% చేస్తాం. మేడం కూడా, యశస్వి రెడ్డి కూడా పక్క మంచి మనసులు. మరి మాకైతే అంత నమ్మకం ఉండే చిత్రాల కృష్ణమూర్తిని పెట్టుకున్నాం మేము. మా పేరు అనిత సార్. మాకు నమ్మకం ఉన్నది, సేట్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ గుర్తును గెలిపిస్తాం సార్. కృష్ణమూర్తి మా కాబోయే సర్పంచ్ గారికి, అందరికీ ఉన్న వాళ్ళకందరూ నమస్కారం. మాకు ఇల్లు లేదు, ఆర్థిక పరిస్థితి ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది. మాకు 20 సంవత్సరాల దాకా తెలంగాణ ఉన్న మాకు ఇల్లు రాలే, కాంగ్రెస్ తరఫున వచ్చింది. ఇప్పుడు చింద్రాల కృష్ణమూర్తి గారికి మేము సర్పంచ్గా ఎన్నుకుంటున్నాం. ఆయన చేస్తారని నమ్మకం మాకు ఉన్నది. పేదలకు ఇప్పుడు వచ్చిన ఇల్లు కూడా చాలా మంది పేదలకే వచ్చినాయి. ఇప్పుడు వచ్చే ఇల్లు కూడా పేదలకు ఆయన ఇస్తారని నమ్మకంతో మేము ఆయన గెలుస్తాను. మా కాబోయే సర్పంచ్ ఆయనే. జాగా కూడా మా తాత పేరు మీద కానీ, మా నాన్నగారి పేరు మీద కానీ జాగా మేము ఇద్దరం కొని ఎన్ఆర్ఈజీఎస్లో మేము ఆ మేడము అందరిలో పనిచేసుకుంటూ, మేడంతో శాంక్షన్ ఇప్పించుకుంటూ, మేము యశస్వి రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ ముందుకెళ్తాం. ఈ రోజు నుంచి వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. మమ్మల్ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించేందుకు మా పుర ప్రముఖులు అందరూ, పెద్ద చిన్న ఆడ మొగ అందరూ, మా అభివృద్ధి అంటే ఏంటో చంద్రశేఖర్కు అది ఎన్నతో పెట్టిన విద్య అనేది వాళ్ళందరికీ మనసులలో ఉన్నది.